హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ట్యుటోరియల్ ట్యూబ్. ఈరోజు మనం నార్మల్గా ప్రీవియస్ క్లాసెస్లో ఒక టెక్స్ట్ని తీసుకొని దానికి కొన్ని ఎఫెక్ట్స్ అప్లై చేసి ఆ తర్వాత దానికి యానిమేషన్స్ చేసి మనకి కావాల్సిన విధంగా డిజైన్ చేసుకునేవాళ్ళం. ఇప్పుడు చూడండి, ఇక్కడ మీకు గ్రాఫిక్స్ అని కనబడుతుంది కదా. చూడండి, నార్మల్గా అయితే మనం ఎడిటింగ్లో ఉంటాము. ఎడిటింగ్లో ఉన్నప్పుడు ఈ ఏవి ఆప్షన్స్ అయితే మనకు కనపడవు. ఇప్పుడు నేను గ్రాఫిక్స్ అనే దాని మీద క్లిక్ చేస్తున్నాను. దానివల్ల ఇక్కడ చూడండి మీకు ఎసెన్షియల్ గ్రాఫిక్స్ అని వచ్చింది. ఇన్ కేస్ ఇక్కడ మీకు రాకపోతే విండోలోకి వెళ్ళి విండోలో చూడండి, ఇక్కడ మీకు ఎసెన్షియల్ గ్రాఫిక్స్ అని ఉంటుంది. ఓకే, దాని మీద క్లిక్ చేశారంటే మీకు ఇక్కడ డైలాగ్ బాక్స్ అయితే వస్తుంది. ఈ డైలాగ్ బాక్స్ వచ్చిన తర్వాత చూడండి, ఇక్కడ బ్రౌజ్ లో మై టెంప్లెట్స్ అని కనబడుతుంది కదా. మై టెంప్లెట్స్ మీద ఉన్నప్పుడు చూడండి, ఇక్కడ మీకు కమింగ్ అప్ నెక్స్ట్ అనేది ఒక టెక్స్ట్ అయితే కనబడుతుంది. ఇది ఏంటి అంటే ఇది ప్రీ డిఫైన్డ్ టెంప్లెట్స్ అనమాట. ఇవి ఆల్రెడీ డిజైన్ చేసి ఉన్న టెంప్లెట్స్ అనమాట. ఇప్పుడు చూడండి, దాన్ని క్లిక్ చేసుకొని నేను ఇక్కడ ఒక కొత్త సీక్వెన్స్ తీసుకొని దాన్ని డ్రాగ్ చేసి ఇక్కడైతే పెట్టండి. ఓకే, ఇక్కడ పెట్టిన తర్వాత అది ఫాంట్ ఉంటే ఓకే, ఫాంట్ లేకపోతే మీకు ఇలా డిస్ప్లే చూపిస్తుంది. ఓకే చేయండి, జస్ట్ ఏం లేదు. చూడండి, ఒకసారి దాన్ని ప్లే చేయండి. ఓకే, జస్ట్ చిన్న యానిమేషన్. ఓకే, మొజాయిక్ టైల్ అనేది అప్లై చేస్తున్నారు. దానికి ఒక చిన్న యానిమేషన్ అయితే జరిగి మీకు అక్కడ కమింగ్ అప్ నెక్స్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు మీకు ఛానల్స్లో, న్యూస్ ఛానల్స్లో కానీ తర్వాత సీరియల్స్ వచ్చేటప్పుడు వస్తాయి కదా, జస్ట్ నెక్స్ట్ ఏదైతే వస్తుందో దానికి చూపించడానికి ఇది ఒక యానిమేషన్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, అలాంటివి మీకు ఆల్రెడీ మనం డిజైన్ చేయకుండా డిఫైన్ చేసిన టెంప్లెట్స్ కొన్ని ఉంటాయి అనమాట. ఆ టెంప్లెట్స్ నుంచి తీసుకున్నాను నేను. ఇప్పుడు మీరు దీన్నే చేంజెస్ చేసుకోవాలనుకోండి, చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కమింగ్ అప్ నెక్స్ట్ అని ఉంది కదా, దాన్ని తీసేసి మీకు కావాల్సిన టెక్స్ట్ ఏదైనా కావాలి అనుకుంటే ఇక్కడ చూడండి, కమింగ్ అప్ నెక్స్ట్ మీద ఇక్కడ కనబడుతుంది కదా కమింగ్ అప్ నెక్స్ట్ అని, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసేసి టెక్స్ట్ టూల్ తీసుకొని సెలెక్ట్ ఆల్ చేసుకొని క్లిక్ చేసి సెలెక్ట్ ఆల్ చేసుకొని ఇప్పుడు మీకు కావాల్సిన పేరుని మీరు పెట్టుకోండి అక్కడ. ఓకే, మీరు చేయాల్సింది ఏమీ లేదు. మీకు కావాల్సిన టెక్స్ట్ ని మీరు టైప్ చేయటం మాత్రమే మీరు చేయాల్సింది. చూడండి, ఓకే వచ్చేసింది. ఇంకా మీరు చేసేది ఏమీ లేదు. అంటే ఇవి ఆల్రెడీ ముందుగా డిజైన్ చేసి ఉన్న టెంప్లెట్స్ అనమాట. అవి యానిమేషన్ సేమ్ అదే వస్తుంది. మీకు కావాల్సిన పేరుని చేంజెస్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఇలాంటివి ఇక్కడ చూడండి, మీరు బ్రౌజ్లోకి వెళ్ళినప్పుడు చూడండి ఎన్నో అయితే ఉన్నాయో చూడండి ఇక్కడ ఒకసారి. ఓకే, అన్ని ఒకే రకంగా ఉంటాయని మాత్రం అనుకోవద్దు. కొన్ని స్టిల్ ఉంటుంది, కొన్ని మూమెంట్ ఉంటుంది, కొన్ని యానిమేషన్ ఉంటాయి. ఓకే, చూడండి ఇంకో దాన్ని అయితే తీసుకుంటున్నాను. జస్ట్ ఏం జరిగింది, అది ఒక చిన్న యానిమేషన్. ప్రతిదానికి ఒక చిన్న చిన్న యానిమేషన్స్, పెద్ద పెద్ద ఎక్కువ అయితే ఉండవు. జస్ట్ చిన్న మూమెంట్ అనేది జస్ట్ కనబడుతుంది. ఓకే, మీరు కనుక అందులో ఏదైనా చేంజెస్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ మీకు చూడండి టెక్స్ట్ అని కనబడుతుంది కదా, టెక్స్ట్లోకి వెళ్ళి మీరు మీ చేంజెస్ని మీరు చేంజెస్ చేసుకోవచ్చు. ఓకే, దాంట్లో ఇంకేమైనా మోడిఫికేషన్స్ కావాలి అనుకుంటే ఇక్కడ నుంచి తీసుకోవచ్చు అనమాట. సైజెస్ కానీ లేదా లెఫ్ట్ అలైన్మెంట్, రైట్ అలైన్మెంట్, అటు ఇటు మూవ్ చేసుకోవటం, వర్టికల్గా హారిజెంటల్గా ఎటైతే మీకు మూవ్ అవ్వాలి అనుకుంటారో దాన్ని అలాగా మూవ్ చేసుకోవచ్చు. అలాగే దానికి అక్కడ ఏమేమి ఎఫెక్ట్స్ అయితే అప్లై చేస్తున్నామో కూడా ఇక్కడ మీకు డిస్ప్లే అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, మళ్ళీ బ్రౌజ్లోకి వెళ్తున్నాను. చూడండి, సేమ్ మనం ఇందాక తీసుకున్నదే కమింగ్ అప్ నెక్స్ట్. ఇక్కడ ఇంకొంచెం డిఫరెంట్ గా ఉంది. ఓకే, ఇమేజ్ కి ఏదైనా క్యాప్షన్ పెట్టాలనుకున్నప్పుడు ఇమేజ్ క్యాప్షన్ కి సంబంధించింది. ఓకే, ఈ విధంగా అయితే మనం
తీసేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసేసి లోగో దాని ప్రీసెట్స్ డిజైన్ చేసుకోవడానికి ఇక్కడ ఉన్నాయన్నమాట, లోగో ప్రెజెంటేషన్కి సంబంధించి. ఓకే, ఇది రేపు మీకు చూపిస్తాను అది ఎలా చేయాలి. ఇది మనం టోటల్ ఇందులో చేయాల్సిన వర్క్ ఏమీ ఉండదు, దీనికి డిఫరెంట్గా ఉంటుంది వర్క్ అనేది. సో అది మీకు నెక్స్ట్ క్లాస్లో అయితే నేను పూర్తిగా వివరిస్తాను దాని గురించి. ఓకే, జస్ట్ ఇవైతే మీరు ఒకసారి టెంప్లెట్స్ బ్రౌజ్లోకి వెళ్ళిపోయి టెంప్లెట్స్ అనేవి మీరు ఒకసారి మీకు ఏమేమి ఉన్నాయి అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, నెంబర్ ఆఫ్ అయితే చాలా అయితే ఉన్నాయి, చిన్న చిన్న యానిమేషన్స్ అనమాట, పెద్దగా ఏమీ ఉండవు, జస్ట్ చిన్న చిన్న యానిమేషన్స్ టైటిల్స్కి ఉపయోగపడతాయి. ఓకే, అలాగే ఇక్కడ చూడండి మ్యాచ్ స్కోర్. ఓకే, మ్యాచ్ స్కోర్ డిస్ప్లే చేయడానికి, ప్లేయర్ నేమ్ డిస్ప్లే చేయడానికి, ఇలాంటివి కూడా ఉన్నాయి అన్నమాట మనకి. ఓకే, ఇంకొకటి అయితే తీసుకున్నాను చూడండి, జస్ట్ చిన్న యానిమేషన్. ఓకే, ఆ యానిమేషన్లో ఏం చేస్తున్నది అనేది ఇక్కడ మీకు డిస్ప్లే అవుతూనే ఉంటుంది. ఓకే, మీరు సేమ్ ఇలాగే మీరు కావాలి అనుకున్నా కూడా మీరు కూడా డిజైన్ చేసుకోవచ్చు. చూడండి చిన్న చిన్న యానిమేషన్స్ ఒకదాని తర్వాత ఒకటి వచ్చేటట్టు జస్ట్ పెట్టుకున్నారు. ఓకే ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియోలో మీకు ఆ లోగోస్ ఎలా వచ్చినాయి ఏంటి అనేది కనబడుతుంది. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే నార్మల్గా మనం ఎన్ని టెక్స్ట్ లేయర్స్ తీసుకుంటే అన్ని ఇక్కడ మీకు కనబడతాయి, కానీ ఇక్కడ కనబడట్లేదు. ఓకే, అది ఏంటి అనేది మీకు నెక్స్ట్ అయితే నేను చూపిస్తాను ఎలా చేయాలి ఏంటి అనేది. ఓకే ఫ్రెండ్స్,